అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మాట్లాడబోయే మహానుభావుడు జగజ్జీవన్ రామ్ గారు. చిన్న గ్రామంలో పుట్టి, చిన్న చూపులు, అవమానాలు చూసి అన్నిటినీ ఎదుర్కొని ఒక మహానాయకుడిగా ఎదిగిన గొప్ప మనిషి. జన్మతో కాదు, గుణాలతో మనిషి గొప్పవాడు. ఈ మాట ఆయన జీవితమే చెబుతుంది. అంటరానితనం అనే చీకటిని ధైర్యం అనే దీపంతో పారద్రోలిన యోధుడాయన. కష్టాలొచ్చాయి కానీ తల వంచలేదు. అవమానాలొచ్చాయి కానీ వెనక్కి తగ్గలేదు. సమానత్వం కోసం జీవితం అర్పించాడు. చరిత్రలో తన పేరు శాశ్వతంగా నిలిపాడు. సమానత్వం. జగజ్జీవన్ రామ్ గారు అంటరానితనం, అన్‌టచబిలిటీకి వ్యతిరేకంగా పోరాడారు. మనం కూడా ఎవరిని తక్కువగా చూడకూడదు. అలాగే కష్టపడే స్వభావం, హార్డ్ వర్క్. చాలా కష్ట పరిస్థితుల్లో చదువుకున్నారు. పెద్ద నాయకుడిగా ఎదిగారు. ఏ పరిస్థితి వచ్చినా కష్టపడి ముందుకు వెళ్ళారు. అలాగే విద్యకు ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన విద్య వల్లే ఎదిగారు. జగజ్జీవన్ రామ్ గారు విద్యను ఆయుధంగా తీసుకుని సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు. ఎన్నో అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. జగజ్జీవన్ రామ్ గారు భారత స్వతంత్ర ఉద్యమకారుడు మరియు రాజకీయవేత్త. ఈయన 1908 ఏప్రిల్ 5, అలాగే 1986 జూలై 6 ఈ మధ్యకాలంలో జయించున్నారు. జగజ్జీవన్ రామ్ గారు పేరొందిన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్లో శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు. 1946లో ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి చిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. ఆయన సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. మరీ ముఖ్యంగా ఆయన 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన అందించిన సహకారం. కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీ కాలాల్లో 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖ నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. 1975-77 భారత అత్యవసర స్థితి సమయంలో ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ 1977లో కాంగ్రెస్ని విడిచిపెట్టి జనతా పార్టీ కూటమిలో చేరాడు. తరువాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీతో పాటు ఆయన భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు. జగజ్జీవన్ రామ్ గారి ప్రారంభ జీవితం మరియు విద్య కనుక చూసుకుంటే, ఈయన బీహార్లోని అర్రా సమీపంలోని చంద్వాల్లో భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో జన్మించారు. ఆయన అన్నయ్య సంతలాల్, 3 సోదరీమణులు ఉన్నారు. ఆయన తండ్రి షోబీరామ్ బ్రిటిష్ భారత సైన్యం తరపున పెషావర్లో నియమించబడ్డారు. కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేసి తన స్వగ్రామం చంద్వాల్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డారు. ఆయన శివనారాయణి వర్గానికి చెందిన మహంత్ అయ్యాడు. చేతిరాతలో బాగా నైపుణ్యం ఉంది. స్థానికంగా పంపిణీ చేయబడిన విభాగం కోసం అనేక పుస్తకాలను రాశారు. జగజ్జీవన్ రామ్ గారు 1914 జనవరిలో ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో అభ్యసించారు. ఆయన తండ్రి అకాల మరణం తరువాత జగజ్జీవన్ రామ్ గారు, అతని తల్లి వాసంతిదేవికి తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. జగజ్జీవన్ రామ్ గారు 1920లో అర్రాలోని అగ్రవాల్ మిడిల్ స్కూల్లో చేరారు. అక్కడ మొదటిసారి బోధనా మాధ్యమం ఆంగ్ల భాష నేర్చుకున్నారు. 1922లో అర్రాలో టౌన్ స్కూల్లో చేరారు. ఇక్కడ ఆయన మొదటిసారి కుల వివక్షను ఎదుర్కొన్నారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. ఆ పాఠశాలలో 2 నీటి కుండలు, ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు ఉండే సాంప్రదాయం ఉంది. జగజ్జీవన్ రావు గారు హిందూ కుండ నుండి నీరు తాగాడు. ఆయన అంటరాని తరగతికి చెందినవాడు కాబట్టి ఈ విషయం ప్రిన్సిపాల్కు నివేదించారు. ఆ సంఘటన తర్వాత ప్రిన్సిపల్ పాఠశాలలో అంటరాని వారి కోసం 3వ కుండను ఉంచాడు. జగజ్జీవన్ రావు గారు ఆ కుండను 2 సార్లు పగలగొట్టి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ 3వ కుండ పెట్టడాన్ని వ్యతిరేకించారు. 1925లో జరిగిన ఆ సంఘటనలు జగజ్జీవన్ జీవితంలో ఒక మలుపు తిప్పాయి. ఒకసారి మదన్ మోహన్ మాలవ్య ఆ పాఠశాలను సందర్శించాడు. ఆ పాఠశాలలో జగజ్జీవన్ స్వతంత్ర ప్రసంగంతో ఆకట్టుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరమని ఆహ్వానించారు. జగజ్జీవన్ రామ్ గారు తన మెట్రికులేషన్ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. 1927లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. అక్కడ అతనికి బిర్లా ఉపకార వేతనం లభించింది. ఇంటర్ సైన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. బీహెచ్యూలో ఉన్నప్పుడు ఆయన సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు షెడ్యూల్ కులాల విద్యార్థులను సమూహపరిచాడు.
ఒక దళిత విద్యార్థిగా ఆయన స్థానిక క్షౌరశాలలో జుట్టు కత్తిరింపులు, వసతి గృహాలలో భోజనం దగ్గర వివక్షత వంటి ప్రాథమిక సేవలను నిరాకరించాడు. చివరికి జగజ్జీవన్ బీహెచ్యూను విడిచిపెట్టి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించాడు. 2007లో బీహెచ్యూలో కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రాల ఫ్యాకల్టీలలో బాబు జగజ్జీవన్ రామ్ గారితో ఏర్పాటు చేశారు. ఆయన బీఎస్సీ డిగ్రీ పొందాడు. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అక్కడ ఆయన మళ్ళీ వివక్ష సమస్యల వైపు దృష్టిని ఆకర్షించడానికి సమావేశాలను నిర్వహించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తొలి ఎదుగుదల. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలో 1928 సంవత్సరంలో వెల్లింగ్స్టన్ స్క్వేర్లో మజ్దూర్ ర్యాలీని నిర్వహించారు. ఇందులో సుమారు 50,000 మంది పాల్గొన్నారు. వినాశనకరమైన 1934 నేపాల్ బీహార్ భూకంపం సంభవించినప్పుడు ఆయన సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. అక్కడ జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను ప్రశంసించబడ్డాయి. 1935 చట్ట ప్రకారం జనాదరణ పొందిన పాలనను ప్రవేశపెట్టినప్పుడు, షెడ్యూల్ కులాలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించినప్పుడు జాతీయవాదులు, బ్రిటిష్ విధేయులు బీహార్లోని సామాజిక ఆర్థిక పరిస్థితులపై అతనికి మొదటి జ్ఞానం ఉన్నందున ఆయనను సంప్రదించారు. ఆయన జాతీయవాదులతో కలిసి రాజకీయాల్లోకి వెళ్లడానికి ఎంచుకుని కాంగ్రెస్లో చేరాడు. జగజ్జీవన్ రామ్ గారు బీహార్ కౌన్సిల్కు నామినేట్ అయ్యారు. ఆయన అణగారిన వర్గాలకు సమర్థవంతమైన ప్రతినిధిగా, విలువైన వాడు మాత్రమే కాదు, ఆయనకు బిఆర్ అంబేద్కర్ గారిని ఎదుర్కొనగల శక్తివంతుడు కూడా. ఆయన 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అయితే నీటిపారుదల సుంకం సమస్యపై ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దానికి జగజ్జీవన్ రామ్ తన ప్రజలను నడిపించలేని పిరికివాడు అని విమర్శించారు. 1935లో ఆయన అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు. అది అంటరాని వారి కోసం సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ. ఆయన భారత జాతీయ కాంగ్రెస్లోకి ఆకర్షించబడ్డాడు. అదే సమయంలో 1935 సంవత్సరం హిందూ మహాసభ సెషన్లో దేవాలయాలు, తాగునీటి బావులను దళితులకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించాడు. 1940వ సంవత్సరం ప్రారంభంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నందుకు 2 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. యూరోపియన్ దేశాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకులలో ఆయన ఒకడు. దానికోసం ఆయన 1940 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించాడు. భారత రాజ్యాంగ పరిషత్లో ఆయన దళితుల హక్కుల కోసం వాదించాడు. రాజకీయ జీవితం కనుక చూసుకుంటే 1946 సంవత్సరంలో జగజ్జీవన్ రామ్ గారు జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి చిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు. తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు. ఆయన 1947 ఆగస్టు 16న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు. రామ్ ప్రధాన రాజకీయ గురువు గొప్ప గాంధేయవాది బీహార్ విభూది అనుగ్రహ నారాయణ సిన్హాతో పాటు అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా కొన్ని రోజుల తరువాత అతను అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు. జగజ్జీవన్ రామ్ గారు 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఒక సభ్యుడు. రామ్ 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశారు. తరువాత ఆయన నెహ్రూ క్యాబినెట్లో కమ్యూనికేషన్స్ 1952-56లో, రవాణా రైల్వేలు 1956-62, రవాణా కమ్యూనికేషన్స్ శాఖలకు 1962-63లో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆయన కార్మిక ఉపాధి పునరావాసం మంత్రిగా 1966-67, కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా 1967-70 పనిచేశారు. ఆయన పదవీకాలంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపినందుకు రామ్ బాగా గుర్తుండిపోయారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు జగజ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ నాయకత్వంలో శిబిరంలో చేరాడు. దాని విభాగానికి అధ్యక్షుడయ్యాడు. రక్షణ మంత్రిగా 1970-74లో పనిచేశారు. ఆయనకి క్యాబినెట్లో వర్చువల్ నెంబర్ 2 వ్యవసాయం, నీటిపారుదల మంత్రిగా 1974-77 సంవత్సరంలో పనిచేశారు. జగజ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ స్వతంత్ర్యం పొందింది. భారత అత్యవసర పరిస్థితుల్లో చాలా వరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి విధేయుడిగా ఉండగా 1977లో అతను 5 ఇతర రాజకీయ నాయకులతో కలిసి క్యాబినెట్ రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ రామ్లీలా మైదానంలో ఒక ఆదివారం నాడు ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు జరిగిన ప్రత్యక్ష ర్యాలీలో జగజ్జీవన్ రామ్ గారు ప్రసంగించారు. జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ ద్వారా బ్లాక్ బాస్టర్ మూవీ బాబీని ప్రసారం చేయడం ద్వారా ప్రదర్శనలో పాల్గొనకుండా జనాన్ని ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ర్యాలీకి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. మరుసటి రోజు ఒక వార్తాపత్రిక శీర్షిక "బాబు బాబీని ఓడించింది" అనే వార్తను ప్రచురించింది.
మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 నుండి 1979 వరకు ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. మంత్రివర్గంలో చేరడానికి మొదట్లో అయిష్టతతో 1977 మార్చి 24న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ చివరికి జయప్రకాష్ నారాయణ ఆదేశం మేరకు హాజరయ్యారు. కేవలం ఒక వ్యక్తిగా కాదు, కానీ రాజకీయ సామాజిక శక్తిగా ఆయనకు మరొకసారి రక్షణ శాఖ ఇవ్వబడింది. ప్రభుత్వంలో ఆయనకి చివరి స్థానం 1977-79 జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో భారత ఉప ప్రధానమంత్రిగా ఉంది. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుండి 1986లో మరణించే వరకు 40 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాడు. ఆయన బీహార్లోని ససారం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1936 నుండి 1986 వరకు పార్లమెంటులో ఆయన నిరంతర ప్రాతినిధ్యం ప్రపంచ రికార్డుగా ఘనతకెక్కింది. వ్యక్తిగత జీవితం 1933 ఆగస్టులో అతని మొదటి భార్య అనారోగ్యంతో మరణించింది. మరలా తిరిగి 1935 జూన్లో ఆయన కాన్పూర్ ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. జగజ్జీవన్ రామ్ గారి అంత్యక్రియల స్థలం తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు. ఆయన జయంతిని భారతదేశంలో తన్మయి అంటే సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. జగజ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవ వేడుకలు 2008లో దేశవ్యాప్తంగా జరిగాయి. 1973లో ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో ఆయన 101వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణంలో ఆవిష్కరించారు. భారతదేశ ప్రభుత్వం ఢిల్లీలో ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణా అకాడమీ జగజ్జీవన్ రామ్ పేరు మీద ఉంటుంది. దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వామ్-1 మోడల్ ఆయన పేరున పునరుద్ధరించబడింది. 2015లో బాబు జగజ్జీవన్ రామ్ గారి ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ పుణేలో మహాత్మా గాంధీ నగర్లో స్థాపించబడింది. 2016 మార్చి నాటికి ఈ పాఠశాల నుండి 1257 మంది 8వ తరగతి విద్యార్థులకు సేవలందించారు. అదేవిధంగా 7వ తరగతి దాటిన విద్యను అందించే మొట్టమొదటి పూణే మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ స్కూల్ కావడం ద్వారా ఈ పాఠశాల జగజ్జీవన్ రామ్ విద్య అట్టడుగు వర్గాల ప్రజలందరికీ విద్యా అవకాశం కల్పించింది. నిర్వహించిన పదవులు: ప్రభుత్వం, రాజకీయాలు. వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడిగా వ్యవహరించారు. అలాగే భారతదేశంలో సుదీర్ఘ కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు ఆయన సొంతం. కేంద్ర కార్మిక మంత్రి 1946-1952, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి 1952-1956, కేంద్ర రవాణా రైల్వే శాఖ మంత్రి 1956-1962, కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రి 1962-1963, కేంద్ర కార్మిక ఉపాధి పునరావాసం మంత్రి 1966-1967, కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి 1967-1970, కేంద్ర రక్షణ మంత్రి 1970-74, 1977-79, కేంద్ర వ్యవసాయ నీటిపారుదల మంత్రి 1974-1977. ఇక భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా వ్యవస్థాపక సభ్యుడిగా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ జనతా పార్టీతో జతకట్టింది. 1977 సంవత్సరంలో భారత ఉప ప్రధానమంత్రి 1979 జనవరి 24న, 1979 జూలై 28న కాంగ్రెస్ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. మనమే నేర్చుకోవాలి, ఎవరిని తక్కువ చూడకూడదు, సత్యం కోసం ధైర్యంగా నిలబడాలి. అలాగే విద్యతో మన భవిష్యత్తును నిర్మించుకోవాలి. జన్మ కాదు, మన గుణాలే మన విలువలను నిర్ణయిస్తాయి. అన్యాయం ముందు నిశ్శబ్దం అంటే అదే అన్యాయం. విద్య ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు. సమానత్వం కోసం పోరాడే ప్రతి అడుగు విజయమే. ధైర్యంతో నిలబడితే చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది. జగజ్జీవన్ రామ్ గారు విద్యను ఆయుధంగా తీసుకుని సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు. ఎన్నో అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. సమానత్వం. జగజ్జీవన్ రామ్ గారు అంటరానితనం, అన్టచబిలిటీకి వ్యతిరేకంగా పోరాడారు. మనం కూడా ఎవరిని తక్కువగా చూడకూడదు. అలాగే కష్టపడే స్వభావం, హార్డ్ వర్క్. చాలా కష్ట పరిస్థితుల్లో చదువుకున్నారు. పెద్ద నాయకుడిగా ఎదిగారు. ఏ పరిస్థితి వచ్చినా కష్టపడి ముందుకు వెళ్ళారు. అలాగే విద్యకు ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన విద్య వల్ల ఎదిగారు. మనం కూడా ఎప్పుడు నేర్చుకోవడాన్ని ఆపకూడదు. సేవాభావం. దేశానికి, ప్రజలకు సేవ చేయడం ఆయన లక్ష్యం. మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయాలి. ధైర్యం, న్యాయం, కరేజ్ అండ్ జస్టిస్. అన్యాయం జరిగినప్పుడు గట్టిగా నిలబడాలి. మనం కూడా సత్యం కోసం ధైర్యంగా మాట్లాడాలి. జగజ్జీవన్ రామ్ గారు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం సమానత్వం, ధైర్యం, సేవతో నిండిపోతుంది. మనం మారితే సమాజం మారుతుంది. మనలో ధైర్యం ఉంటే చరిత్ర మారుతుంది. జగజ్జీవన్ రామ్ గారు మార్గం చూపించారు. మనమే ఆ మార్గంలో నడవాలి. జై హింద్.